హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ప్రో క్లాసెస్. స్టూడెంట్స్, ఈరోజు మనం క్లాస్లో భాగంగా మిడ్ పాయింట్ అనే ఫార్ములాని ఎలా నేర్చుకుంటున్నామో చూద్దాం. ఇక్కడ ఒక లైన్ ఇచ్చేసి దీన్ని మిడ్ పాయింట్ కనుక్కోవాలంటే ట్రూ కోఆర్డినేట్స్ ఇస్తాడు ఏ అండ్ బి. ఫర్ లెట్స్ సే మనకి x1, 11, 7, 6 ఇచ్చాడు అండ్ x2, y2 లెట్స్ సే మనకి ఒక 11 ఇచ్చాడు అండ్ ఇక్కడ ఒక 8 ఇచ్చాడు. ఇప్పుడు ఈ రెండింటికి కోఆర్డినేట్స్కి మనం మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేయాలి. వాట్ ఈస్ మిడ్ పాయింట్ ఫార్ములా? మిడ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. సో ఈ ఫార్ములాలో కోఆర్డినేట్స్ మనం సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో x1 ప్లస్ x2/2 అంటే ఎంత వచ్చింది? సో 7 ప్లస్ 11/2, 6 ప్లస్ 8/2. సో మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, x1 y1 ఇది నాట్ x1 x2. ఓకే, రిమెంబర్, డోంట్ ఫర్గెట్ దిస్. సో 7 ప్లస్ 11 వచ్చేసి మనకి 18/2 అండ్ ఇక్కడ 14/2. సో ఇక్కడ 18/2 అంటే మనకి 2 1s 2 9s, ఇక్కడ 2 1s 2 7s. సో మనకి మిడ్ పాయింట్ వచ్చేసి 9, 7 వచ్చింది. చాలా ఈజీగా ఇవ్వడం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. సో 9, 7 ఈజ్ యువర్ ఆన్సర్. ఒకవేళ ఈ మిడ్ పాయింట్ కాన్సెప్ట్ మీకు అర్థమై ఉంటే మీరు 3, 8 మళ్ళీ 7, 6 దీనికి మీరు మిడ్ పాయింట్ ఆన్సర్ అనేది కామెంట్లో తెలియజేయండి. ఓకే, ఈ కోఆర్డినేట్స్కి మిడ్ పాయింట్ కనుక్కొని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.